వరుసగా 4 విజయాలు. రాజస్థాన్ రాయల్స్ ఊపు చూస్తుంటే ఈ సాంగ్ సరిగ్గా సరిపోతుందండి. పిల్ల బచ్చా వైభవ్ సూర్యవంశీ, పెద్ద బచ్చా విరాట్ కోహ్లీ ఇద్దరు సూపర్ గానే ఆడినప్పటికీ 16 బంతుల్లోనే 4 4లు 7 6లతో 78 పరుగులు కొట్టి సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యవంశీదే పై చేయింది. ఆ కొట్టుడు ఏందిరా అయ్యా. టాస్ గెలిచి మొదట బెంగళూరుకి బ్యాటింగ్ అయితే ఇచ్చారు రాజస్థాన్ రాయల్స్. జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ బాల్ నే బాడీ మీదకి బౌన్సర్ వేయడంతో తప్పించుకోవడానికి చూశాడు సాల్ట్. కాకపోతే బ్యాడ్ లక్. బాల్ గాల్లోకి లేచింది, కీపర్ క్యాచ్ పట్టేశాడు. బాల్ ఎడ్జ్ తీసుకుని కీపర్ కు స్లిప్ కు మధ్యలోకి వెళ్లడంతో ఆడిన మొదటి బాల్ లోనే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు కోహ్లీ. ఆ తర్వాత క్లాసిక్ బ్యాటింగ్ ఏంటో చూపించాడు. ముఖ్యంగా ఆఫ్ డ్రైవ్స్ కొట్టినప్పుడు ఆ వింటేజ్ కోహ్లీని చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందండి. అయితే స్పిన్ ఎదుర్కోవడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టి బిష్నోయ్ బౌలింగ్ లో బోల్డ్ అయితే అయ్యాడు. వెంటనే వికెట్లు పడడంతో బెంగళూరు కనీసం ఒక 150-160 పరుగులన్నా చేస్తుందా లేదా అనుకుంటే రజత్ పాటీదార్ పెద్ద పోరాటమే చేశాడండి. 40 బంతుల్లోనే 63 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో వెంకటేష్ అయ్యర్ 2 6లు ఒక 4 కొట్టేయడంతో బెంగళూరు ఇన్నింగ్స్ 8 వికెట్లకు 201 పరుగు వద్ద ముగిసింది. ఇక ఈ మ్యాచ్ లో చెప్పుకోవాల్సిన విశేషం ఒకటి ఉందండి. వేరెవర్ యు గో ఐ విల్ ఫాలో అన్నట్టు బాల్ సిమ్రాన్ హెట్మేర్ ని ఫాలో అయింది. పడిక్కల్, పాండ్యా, టిమ్ డేవిడ్ ఈ ముగ్గురు క్యాచ్ లో మేరే పట్టేశాడు. రాజస్థాన్ బౌలింగ్ చేసేటప్పుడు సందీప్ శర్మ గాల్లో వేసిన ఈ లెక్కలు ఏంటో మీకేమైనా అర్థమైతే కాస్త కామెంట్ చేసేయండి. రాజస్థాన్ బ్యాటింగ్ మొదలైంది. నాకు బాల్ తప్ప బౌలర్ తో సంబంధం లేదు, నువ్వు బౌన్సర్ వేయి, యార్కర్ వేయి, ఫుల్లర్ లెంత్ వేయి, గుడ్ లెంత్ వేయి, బాల్ ఎక్కడ వేసినా రిజల్ట్ ఒక్కటే, అయితే 4 లేదంటే 6 అంటూ విరగ్గొట్టాడు వైభవ్ సూర్యవంశీ. హేజిల్వుడ్, భువనేశ్వర్ లాంటి సీనియర్ బౌలర్లను వదలలేదు. 2 6లు కొట్టిన యశస్వి జైస్వాల్ అదే ఓవర్ చివరి బాల్కు అవుట్ అయ్యాడు. రాజస్థాన్ స్కోర్ కాస్త కంట్రోల్ అవుతుందిలే అనుకుంటే ఉరుముకు మెరుపు తోడైనట్టు సూర్యవంశీకి ధ్రువ్ జురెల్ తోడయ్యాడు. భువనేశ్వర్ బౌలింగ్ లో 6 కొట్టి ఈసారి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు సూర్యవంశీ. అభినందన్ వేసిన 6వ ఓవర్లో చాలా రేగిపోయాడు జురెల్. 2 6లు 3 4లు కొట్టేయడంతో పవర్ ప్లే ముగిసేసరికి 97 పరుగులు చేసింది రాజస్థాన్. జోరు మీద రాజస్థాన్ కు బ్రేకులు వేశాడు కృణాల్ పాండ్యా. పాండ్యా బౌలింగ్ లో 26 బంతుల్లో 78 పరుగులు చేసిన సూర్యవంశీ లాంగ్ ఆన్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత బంతికి హెట్మేర్ కూడా అవుట్ అయ్యాడు. స్లోవర్ బౌన్సర్ వేశాడు కృణాల్. స్పిన్నర్ బౌన్సర్ వేయడంతో షాక్ అయిన హెట్మేర్ చిన్న టచ్ ఇద్దామని చూసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక స్పిన్నర్ కి అంపైర్ ఫస్ట్ బౌన్సర్ అంటూ వార్నింగ్ ఇవ్వడం పాండ్యాకి మాత్రమే సాధ్యమేమో. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా 3 పరుగులకి అవుట్ అవడంతో 5 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. రన్అట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు జడేజా. ఇవన్నీ చూశాక ఆటలో ఏదైనా టర్నింగ్ పాయింట్ ఉంటుందా అనిపించింది. అయితే ధ్రువ్ జురెల్, జడేజా జోడీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. జడేజా 25 బంతుల్లో 24 పరుగులు చేయగా ధ్రువ్ జురెల్ 43 బంతుల్లో 81 పరుగులతో సూపర్ నాక్ ఆడి మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే రాజస్థాన్ని గమ్యస్థానానికి చేర్చారు.